ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిండుకుండలా మారాయి హైదరాబాద్లోని జంట జలాశయాలు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లలో ఇన్ఫ్లో పెరగడంతో గేట్లు పైకెత్తి నీటిని మూసీలోకి విడుదల చేస్తోంది జలమండలి. నార్సింగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్పై నుంచి మంచిరేవుల బ్రిడ్జ్ పై నుండి కూడా నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. హిమాయత్ సాగర్ జలాశయం వద్ద పరిస్థితిని మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. హిమాయత్ సాగర్ జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. వెంకటాపురం, చేవెళ్ళ, పరిగి, శ్రీరామ్ నగర్, తాళ్లపల్లి ఇలా ఈ హిమాయత్ సాగర్ జలాశయానికి ఎగువనున్న ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో ఆ వాటర్ అంతా కూడా హిమాయత్ సాగర్కి వచ్చి చేరుతుంది. హిమాయత్ సాగర్ మొత్తం కూడా నిండు కుండలాగా ఉంది. వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. పైన ఏ విధంగా ఫోర్కాస్ట్ ఉంది, పైనుంచి హిమాయత్ సాగర్ జలాశయానికి ఎంత ఇన్ఫ్లో ఉందని ఇప్పటికే అధికారులు లెక్కలు కడుతున్నారు. ఆ నేపథ్యంలో దానికి అనుగుణంగా కిందకి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఒక చూసుకోవచ్చు. హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763.5 అడుగులు ఉంది. ప్రస్తుతం అయితే 1762.65 అడుగులకి నీటి మట్టం చేరుకున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. హిమాయత్ సాగర్ 2 గేట్లు 3 అడుగుల మేర పైకి లిఫ్ట్ చేశారు. 1 గేటు అడుగు మేర పైకి లిఫ్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దిగువకి నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. హిమాయత్ సాగర్ ఇన్ఫ్లో ఒకసారి చూసుకోవచ్చు. ఇన్ఫ్లో 600 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ఫ్లో 2300 క్యూసెక్కులు కిందకి దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ వాటర్ అంతా కూడా కింద మూసి రివర్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసిన పరిస్థితి నెలకొంది. హిమాయత్ సాగర్ జలాశయం కెపాసిటీ ఒకసారి మనం చూసుకుంటే 2.968 టీఎంసీ కెపాసిటీ ఉంది. ప్రస్తుతం 2.725 టీఎంసీ నీటి స్టోరేజ్ అయితే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకసారి చూసుకోవచ్చు. హిమాయత్ సాగర్కి సంబంధించి వాటర్ పూర్తిగా అధికారులు నీటిని దిగువకి విడుదల చేశారు. దీంతో పాటుగా కిందనున్న వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు వాటర్ ఏ విధంగా ఎంత ఫ్లో వెళ్తుందో. ఈ విధంగా 3 గేట్లు లిఫ్ట్ చేశారు. 1 గేటు అడుగు మేర లిఫ్ట్ చేశారు. ఈ వాటర్ అంతా కూడా కిందకి వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు హిమాయత్ సాగర్ జలాశయానికి సంబంధించి నీటి విడుదల చేసే 2 గంటల ముందు పూర్తి స్థాయిలో కిందన ఉన్న దిగువన ప్రాంతాలకు ప్రజలకి అప్రమత్తం చేస్తారు అధికారులు. పూర్తి స్థాయిలో ఇటు ఎవరైతే దిగువన ఉన్న రెవెన్యూ, అలాగే పోలీస్ శాఖ, అలాగే మున్సిపల్ శాఖ, ప్రజాప్రతినిధులు అందరికి కూడా అలర్ట్ చేస్తారు. డ్యామ్ నుంచి అంటే దిగువన ఉన్న వాళ్ళకి వెంటనే తెలిసేందుకు సైరన్ మోగిస్తారు. ఆ సైరన్ మోగించిన 2 గంటల తర్వాత నీటిని కిందకి విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. అధికారులు ఎప్పటికప్పుడు అంటే పైనుంచి ఒకవేళ వర్షాలు కురిస్తే పైనుంచి ఇటు హిమాయత్ సాగర్ జలాశయానికి ఎంత ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది అని ముందు ఎప్పటికప్పుడు లెక్కలు తెప్పించుకుంటున్నారు. దానికి అనుకూలంగా నీటిని దిగువకి విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. దిగువన ఈ వాటర్ అంతా కూడా దిగువకి వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో మూసి నదీ పరివాహక ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రజలు మూసీ రివర్కి దగ్గరగా ఉన్నారో వాళ్ళెవరు కూడా అటువైపు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 2 జలాశయాలకు కూడా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి నేపథ్యంలో జలమండలి అధికారులు అప్రమత్తమైన పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ శివకుమార్తో వాసు, TV9, హిమాయత్ సాగర్.